ఈ క్వశ్చన్ చూడండి 0.5 ఇంటూ 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0.02 ఇంటూ 5x ప్లస్ 15 అయినా ఎక్స్ విలువ అని అడిగాడండి. ఆప్షన్ చూడండి 1, 3, 2 అండ్ 4. ఇలాంటి క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి 0.5 ఇంటూ 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0.02 ఇంటూ 5x ప్లస్ 15. ఓకేనండి. ఇప్పుడు 0.5ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు 5/10 అని రాయొచ్చు కదండి. అంటే పాయింట్ తర్వాత ఒక స్థానం మాత్రం ఉంది కాబట్టి బై 10 వేసుకున్నాం. ఓకేనండి. 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి అంటే 2/100 ఇంటూ 5x ప్లస్ 15. ఓకేనా. చూడండి ఈ జీరో క్యాన్సిల్ చేసేసండి. ఇంక ఇక్కడ ఏం మిగిలింది 5 ఒకటే ఉంది. 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2/10 ఇంటూ 5x ప్లస్ 15. 2 టేబుల్లో 2 1s 2 5s. సో 5 ఇంటూ 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇంటూ 5x ప్లస్ 15. సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం ఇలా తీసుకొచ్చి క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. లేకపోతే ఇక్కడ చూడండి రెండాట్లో 5 అయితే కామన్ ఉంది కదా 5 కామన్ చేస్తే 5 క్యాన్సిల్ అయిపోద్ది. సో ఆ విధంగా చేద్దాం. ఇక్కడ చూడండి 5 ఇంటూ 2 10x 5 3s are 15 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండాట్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది 5 హోల్ బై 5 ఉంది. ఇంకెక్కడ ఏముంటుంది x ప్లస్ 3 5 క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు x ఇటు తీసుకొచ్చేయండి 15 అటు పంపించండి. సో 10x మైనస్ ఈ x పాజిటివ్గా ఇటు వస్తే మైనస్ ఈక్వల్ టు ఇది మైనస్ కాబట్టి అట్లయితే పాజిటివ్ 3 ప్లస్ 15 అంటే 9x ఈజ్ ఈక్వల్ టు 18. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 18/9 ఈక్వల్ టు 2 అనమాట. ఓకేనండి. ఇక్కడ మనం చాలా మోడ్లో చేసుకోవచ్చండి. లేదు అంటే మనం డైరెక్ట్గా మల్టిప్లై చేసుకుంటే చూడండి 0.5 ఇంటూ 2x ఏమవుద్ది 2 ఇంటూ 0.5 ఈజ్ 1x అవుద్ది. ఇక్కడ కూడా అలాగే మల్టిప్లై చేసుకుంటే 0.1x అవుద్ది. అలా మల్టిప్లై చేసుకుని చేసుకోవచ్చు. మీరు లేకపోతే ఇదో కామన్ తీయకుండా డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై చేసినా సరే సేమ్ ఆన్సర్ అయితే వస్తుంది అనమాట. సో x ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది 2 అనమాట. 2 అంటే ఇది ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి 2/3 whole to the power of minus 10 ఇంటూ 4/27 స్క్వేర్ ఇంటూ 9/4 to the power of minus 3. ఈ క్వశ్చన్ ఇచ్చాడండి. సో చూద్దాం చూడండి ఒకసారి ఏమి రాశాడు 2/3 whole to the power of minus 10 ఇంటూ 4/27 whole స్క్వేర్ ఇంటూ 9/4 whole to the power of minus 3 ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి టర్మ్స్ అన్నీ కూడా ఇక్కడ 2 ఉన్నది, ఇక్కడ కూడా 2లో పోయేది ఉంది, ఇక్కడ కూడా 2లో పోయేది ఉంది. అంటే మొత్తం 2లో కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ కూడా అంటే 3 ఉంది, అందుకన్నా స్మాల్ నెంబరు. ఇది 9 కూడా 3లో కన్వర్ట్ చేయొచ్చు, 27 కూడా కన్వర్ట్ చేయవచ్చు అనమాట. సో ఇలా కన్వర్ట్ చేసే నెంబర్లే మనకి ఇస్తుంటాడు అనమాట. సో చూద్దాం చూడండి -10 ఉంది కదండి. సో దీన్ని పాజిటివ్ 10గా చేయాలంటే ఏం చేయాలి, ఇది ఏదైతే ఫ్రాక్షన్ ఉందో దాన్ని రెసిప్రోకల్ రాయాలి. అంటే 3/2 to the power of 10 అనమాట బై 4/27 అలా ఉంది. ఇది పాజిటివ్ వాల్యూ కాబట్టి. నెక్స్ట్ 9/4 కూడా నెగిటివ్ ఉంది కాబట్టి దాన్ని కన్వర్ట్ చేద్దాం. 4/9 క్యూబ్ అవుద్ది. ఓకేనా. ఇప్పుడు చూడండి మీద ఏమంటున్నాయి 3 to the power of 10 హోల్ బై 2 to the power of 10 ఇంటూ ఇది 2 స్క్వేర్ కదండి. 2 స్క్వేర్ to the power of స్క్వేర్ అవునా కదా. అప్పుడు ఏమవుతుంది టోటల్గా 2 to the power of 4 హోల్ బై ఇక్కడ చూడండి ఇది 3 క్యూబ్ ఇంటూ స్క్వేర్ చేస్తాం అనుకోండి ఏమవుద్ది క్యూబ్ కాబట్టి 3 ఇంటూ 2 ఏమవుద్ది 6 ఇంటూ ఇది చూడండి 4 క్యూబ్ని కూడా మళ్ళీ 2లో కన్వర్ట్ చేస్తుంది. 2 స్క్వేరు ఇంటూ 3 2 to the power of 6 హోల్ బై ఇది క్యూబు 9 అంటే 3 స్క్వేర్ కదా. 3 స్క్వేర్ ఇంటూ 3 ఏమవుద్ది 3 to the power of 6 అవుద్ది. ఓకేనా. బట్ టోటల్గా చూస్తే ఏటెడ్ మిగిలే ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 2 కలిపితే 10 కదండి, మొత్తం క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకేనా. ఇక్కడ మొత్తం కలిపితే 12 ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ కట్ చేసేస్తే ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి 2 మిగిలాయి. అంటే 1/3 స్క్వేర్. ఓకేనా. అర్థం కాలేదండి ఇది మళ్ళీ చెప్తాను చూడండి. సింపుల్గా ఏంటంటే 3/10 ఓకే, 3/20 ఇక్కడ ఓకే మీకు. ఇక్కడ చూడండి 4 స్క్వేర్ ఉంది కదా, దాన్ని ఏం కన్వర్ట్ చేశానంటే 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 2 to the power of 4. ఈ 2 to the power of 4 అలా వచ్చిందనమాట. ఓకేనా.
మరి 3 to the power of 6 ఎలా వచ్చిందంటే 27 హోల్ స్క్వేర్ కదండి అది. సో 27 అంటే ఏంటి 3 క్యూబ్ కదా, 3 క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే 3 to the power of 6. ఓకేనా, 3 to the power 6 అలా వచ్చింది. ఇది కూడా అలాగే. సో 4 క్యూబ్ అంటే 2 స్క్వేర్ హోల్ క్యూబ్ 2 to the power of 6. నెక్స్ట్ ఇది 9 క్యూబ్ కదా ఉంది. సో 3 స్క్వేర్ హోల్ క్యూబ్ దట్స్ మీన్ 3 to the power of 6 అనమాట. సో ఈ విధంగా కన్వర్ట్ చేసుకున్నాం. సో 3 ఇక్కడ చూడండి పవర్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 6 ఇక్కడ 6 మొత్తం టోటల్ 12. ఓకేనా, టాప్లో ఎన్ని ఉన్నాయి ఓన్లీ 10, రిమైనింగ్ ఎంత 2, అందుకే 3 స్క్వేర్. ఇక్కడ చూడండి డినామినేటర్లో ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 4 + 6 10 కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో 1/3 స్క్వేర్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ బి. అర్థమైందండి ఇది. ఓకేనా, మనం నెక్స్ట్ ప్రాబ్లంకి సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి. a + b = 10 మరియు a - b = 4 అయితే b² - a² విలువ ఎంత అని అడిగాడండి. ఓకేనా, ఈ క్వశ్చన్ని 2 మోడల్లో సాల్వ్ చేయొచ్చు. మీకు ఏది సింపుల్ అనిపిస్తే అది ఫాలో కండి. సో మనకి ఇచ్చిన డేటా ఏంటంటే ఫస్ట్ a + b = 10 ఇచ్చాడు. నెక్స్ట్ a - b = 4 ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటండి b² - a² వాల్యూ ఎంత అని కనుక్కోమనండి. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, ఆ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 వాల్యూ వచ్చేస్తుంది అన్నమాట. సో 2 చూడండి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంది కాబట్టి ప్లస్ చేసేది డైరెక్ట్గా. 2 ప్లస్ చేసేది ప్లస్ బికి -b క్యాన్సిల్ అయిపోద్ది. a + a = 2a = 10 + 4 14. ఓకే కదండి. ఓకే, దాన్ని a = 14/2 = 7. ఈ 7 తీసుకొచ్చి ఈ 2 ఈక్వేషన్లు ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన రిమైనింగ్ వాల్యూ వచ్చేద్ది అనమాట. సో ఆ 2 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి a + -b = 4, ఏ వాల్యూ ఎంత అంటే 7 కదా, 7 - b = 4. ఈ -b అటు పంపించి +4ని ఇటే తీసుకురండి. అప్పుడు ఏమవుద్ది 7 - 4 = -b అటు వెళ్తే +b, దెన్ b = 3 అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఏమొచ్చింది వాల్యూలు a = 7 అండ్ b = 3. ఓకేనండి. ఇంకో సెకండ్ మోడల్ ఎలాగంటే ఒక ఈక్వేషన్ తీసుకోండి. ఫస్ట్ ఈక్వేషను a + b = 10 అయితే ఏ విలువ ఎంత అవుతుందండి 10 - b. దీన్ని ఇటు తీసుకొస్తే అవును కదా. సో ఈ వాల్యూని తీసుకొచ్చి 2 ఈక్వేషన్ సబ్మిట్ చేయండి. ఏదది a - b = 4 ఉంది కదండి, ఇది a ప్లేస్లో సబ్మిట్ చేయండి. అప్పుడు ఏమవుద్ది 10 - b - b = 4. ఈ a బదులుగా 10 - b అనేది సబ్స్టిట్యూట్ చేసామండి. ఓకేనా, సో 10 - -b -2b = 4. -2b అటు పంపించి 4ని ఇటు తీసుకురండి. సో 10 - 4 = 2b, దెన్ b = 6, దెన్ b = 2 3 పోతుంది కదండి. సో 3. సో ఈ 3ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. a - 10b కదండి. సో 10 - 3 = 7. సేమ్ వాల్యూస్ వచ్చాయి లేదండి. అంటే మీకు ఇలా సింపుల్ అనిపించింది అనుకోండి ఈ విధంగా చేసుకోండి, లేదు ఇలా సింపుల్ అనుకోండి ఈ విధంగా చేయండి. ఇప్పుడు ఫైనల్గా మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటండి b² - a² కావాలి. సో b వాల్యూ ఎంత అండి మనకు వచ్చింది 3 వచ్చింది. అంటే 3² మైనస్ a ఎంత అంటే వాల్యూ మనకి 7, సో 7². ఓకేనా, సో 3² అంటే 9 మైనస్ 7² మీన్స్ 49. సో ఏదండి పెద్ద వాల్యూ ఇందులోని 9 పాజిటివ్ వాల్యూ, ఇది నెగిటివ్ వాల్యూ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ నెగిటివ్లో వస్తుంది. 49లో 9 తీస్తే 40. సో b² - a² వాల్యూ ఎంత వచ్చిందని మనకి ఇక్కడ -40 అన్నమాట. సో -40 ఎక్కడ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ సార్ చెప్తాను చూడండి. అయితే ఈ మెథడ్ ఫాలో అవ్వండి లేదా ఈ మెథడ్ ఫాలో అవ్వండి, మీకు ఏది సింపుల్ అనిపిస్తే అది చేసుకుంటే మీ టైం టేకింగ్ తగ్గిద్ది అన్నమాట. సో మనకు కావాల్సిన ఆన్సర్ అంటే b² - a², అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ -40 వచ్చింది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. 3 to the power of x = 243 అయినా 2 to the power of 2x - 3 విలువ ఎంత అని అడిగాడండి. ఆప్షన్ చూస్తే 64, 128, 256 అండ్ 512 ఇచ్చాడండి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ చూడండి. 3 power x = 243 ఇచ్చాడు. అంటే ఇక్కడ అక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ 3 power x అని ఇచ్చాడంటే ఇది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ 3లో ఉంటుంది. అంటే 3 యొక్క గుణిజాలుగానే రాయగలుగుతాం. ఓకేనా, దీన్ని కన్వర్ట్ చేస్తాను చూడండి పక్కన. సో 243 కదా, 3 టేబుల్లో చూడండి ఎన్నిసార్లు పోద్దాం 3 8s 3 1s. ఓకేనా, అగైన్ 3 టేబుల్లో 3 27s
అగైన్ 3 టేబుల్లో 3 9s, అగైన్ 3 టేబుల్లో 3 times. అంటే చూడండి ఎన్నిసార్లు రాసుకోవచ్చు దీని బదులుగా, అంటే 243 బదులు మనం ఎంత రాయొచ్చు అంటే 3 to the power of 5 అని రాయొచ్చు. అంతే కదండి, అర్థమైంది. అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏమిటంటే 3 to the power of x సమ్ ఏదో ఇచ్చాడంటే ఇది 3 to the powerలో ఏది వస్తుందో మనకి ఐడెంటిఫికేషన్ రాకపోతే దీనిని ఇక్కడ ఏదైతే బేస్ ఉందో అదే బేస్లో వచ్చేలా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? అప్పుడు 3 to the power of x దీన్ని ఎలా రాయొచ్చు 3 to the power of 5. ఓకేనా? చూడండి, బేసెస్ ఈక్వల్ దెన్ పవర్స్ ఆల్సో ఈక్వల్. అంటే భూములు ఈక్వల్గా ఉంటే దాని పవర్ కూడా ఈక్వల్ చేయాలి. అంటే x ఎంతకు మనకి 5. ఓకేనా? ఇక్కడతో అయిపోయిందా? లేదు. మాకు ఏమడిగాడు ఏ క్వశ్చన్లోని 2 to the power of 2x minus 3 యొక్క వాల్యూ అడిగాడు. అంటే x వాల్యూ అయితే మనం 5 చేసాం కాబట్టి డైరెక్ట్గా అక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 2 to the power of 2 into 5 minus 3 అనమాట. ఓకేనా? దెన్ 2 to the power of 10 minus 3 దట్స్ మీన్ 2 to the power of 7. 2 to the power of 7 అంటే చూడండి 5 times అంటే 64 వస్తుంది. చూడండి 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64, 64 2s are ఎంత 128. అంటే 7 times చేస్తే మనకి ఎంత వస్తుంది 128. సో ఆన్సర్ ఈస్ బి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, ఏదైనా ఒకసారి ఒకవైపు x టైమ్స్ ఇచ్చి రెండో వైపు ఒక కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చాడు అనుకోండి, ఏం చేయాలి మొత్తం దీని బేస్లో ఎంత అయితే ఉందో ఇవతల వైపు కూడా బేస్ అంతే విధంగా వచ్చేలాగా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఆ కన్వర్ట్ చేసుకొని వచ్చేస్తే x వాల్యూ వచ్చేసినట్టే కదండి. ఇక్కడ అప్పుడు 3 power x ఏమైంది 3 to the power of 5కి ఈక్వల్ అయింది. ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్, దాని పవర్ షుడ్ బి ఈక్వల్. అంతే కదండి, ఇవి కూడా ఈక్వల్ అవ్వాలి. సో x ఈజ్ ఈక్వల్ టు 5 అయ్యింది. సో x అనేది తీసుకొచ్చి ఇంత సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టోటల్ 2 to the power of 2x minus 3 వాల్యూ వచ్చిందన్నమాట 128. సో 128 ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చదవండి. కొన్ని బాక్స్లు అయితే ఇచ్చాడండి. పైన అమరికకు అవసరమైన అగ్గిపుల్లల సంఖ్య తెలిపే నియమం కనుక్కోమన్నాడు. అగ్గిపుల్లల సంఖ్య కొరకు n చలరాశిని ఉపయోగించండి అని అన్నాడు. ఓకేనండి, అంటే ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటండి, nని ఒక చలరాశిగా యూజ్ చేసుకోమన్నాడు. ఓకేనండి, నెక్స్ట్ అయితే కొన్ని బాక్స్ ఇచ్చాడండి. ఆ బాక్సులన్నీ తెలిపే నియమం ఏంటంటే అడిగాడు. ఫస్ట్ బాక్స్ చూడండి ఇలా ఉంది, ఇవన్నీ అగ్గిపుల్లలు అన్నమాట. ఓకేనా? సో ఇలా ఒకటి ఇటువైపు ఉండదు కదా, ఇలా ఒకటి ఇలా ఒకటి ఇలా ఒకటి ఇలా ఒకటి, ఇక్కడ ఒక 2, మొత్తం ఎన్ని ఉన్నాయండి 6 ఉన్నాయి. ఓకేనా? సో మరి రెండో బాక్స్ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11, ఇక్కడ 11 ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ బాక్స్లో చూస్తే ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 2 6 7 8 9 10 11 12 13 14 15. ఒకసారి మళ్ళీ కౌంట్ చేస్తున్నాను చూడండి, 1 2 3 4. ఓకేనా? 5 6 7 8 9 10, 10ని 6, మొత్తం ఎంత అండి 16. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్లో రెండు వాటిని బట్టి కంపేర్ చేద్దాం. 5n అవుతుందా, ఆ 6n అవుద్దా, 5n + 1 అవుద్దా 6n. మనం ఫస్ట్ వచ్చిన ఆప్షన్ 6n ఉంది, 6nగా తీసుకుందాం. ఒకసారి చూద్దాం, ట్రైల్ వేద్దాం. ఈ 6nగా తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ అయితే అంటే n బదులు 1 పెట్టామనుకోండి 6 వచ్చింది. మరి n బదులు 2 పెడితే ఎంత రావాలి మనకి 12 రావాలి. మరి 12 వచ్చిందా? రావట్లేదే. అంటే 6n కాదనమాట. పోనీ 5n తీసుకుంటే ఫస్ట్ ఆప్షనే రాంగ్ అవుతుంది మనకి. 5 × 1 పెడితే 5 రావాలి, కానీ మనకు ఆన్సర్ ఏమైతే 6 వచ్చింది. సో థర్డ్ ఆప్షన్ చెక్ చేయండి, 5n + 1 అనమాట. సో n = 1 అయింది అనుకోండి, అప్పుడు ఏమో చూడండి n × 5 × 1 + 1 = 5 + 1 = 6 వచ్చింది కదండి. అండ్ సెకండ్ చూడండి n = 2 అయింది అనుకోండి, 5 × 2 + 1 అంటే 10 + 1 = 11 సాటిస్ఫై అయింది కదండి. అది థర్డ్ వన్ n = 3 తీసుకున్నాను, అంటే నెంబర్ ఆఫ్ బాక్సెస్ అండి ఇవి. n = నెంబర్ ఆఫ్ బాక్సెస్గా మనం తీసుకోవచ్చు. సో 5 × 3 + 1 అంటే 15 + 1 = 16 సరిపోయింది కదండి. అంటే ఇలా బాక్సులు, అంటే ఒక బాక్స్లో 6 అగ్గిపుల్లలు ఇచ్చి వాటిని జాయింట్ చేశాడు అనుకోండి, ఇక్కడ జాయింట్ చేయడం వల్ల ఏమైంది, ఒకటి తగ్గిందా లేదండి, మొత్తం యాక్చువల్గా 12 రావాలి విడివిడిగా ఉంటే, కానీ కంబైన్ చేయడం ద్వారా ఇక్కడ ఒక అగ్గిపుల్ల తీసి మనం ఏం చేసాం, ఒక అగ్గిపుల్ల మాత్రమే పెట్టామన్నమాట.
అప్పుడు ఏమైంది, మొత్తం ఒకటి తీసేస్తే 11 వచ్చింది. అలాగే నెక్స్ట్ బాక్స్లో ఏం చేస్తారు, 2 అగ్గిపుల్లలు ఎలిమినేట్ చేశాడు. ఇక్కడ ఒకటి తీసేస్తే రిమైనింగ్ ఒకటి మాత్రం ఉంది. అంటే మొత్తం 18 రావాల్సిన 2 తీసేస్తే 16 వచ్చాయన్నమాట. సో ఇలా ఇచ్చినప్పుడు ఈ ప్యాటర్న్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే n బదులు ఎంత పెడితే ఇది సాటిస్ఫై అవుతాయి. ఈ నెంబర్ ఆఫ్ బాక్సెస్ వాల్యూ వచ్చింది కానీ అగ్గిపుల్లల సంఖ్య అది సాటిస్ఫై అవుతుందో చెక్ చేసుకోవాలి. అప్పుడు 6 అని ఫస్ట్ 6 వచ్చింది కాబట్టి 6 అంతా ట్యాలీ చేసి చూసాను. 6 n = 1 పెట్టాం అనుకోండి, 6 వచ్చింది బాగానే ఉంది. n = 2 పెడితే ఎంత రావాలి మనకి, 12 రావాలి. కానీ ఆన్సర్ ఎంత వచ్చింది, 11. కాబట్టి ఇది సాటిస్ఫై చేయదు. సో 5 అంటే యాక్చువల్గా ఫస్ట్ బాక్స్ 6 అంటే అబౌవ్ 6 ఉంది కాబట్టి 5 అనేది సాటిస్ఫై చేయదు. ఈ రెండు కూడా సాటిస్ఫై అవ్వలేదు. సో 5 + 1 చెక్ చేద్దాం అనుకున్నాం. సో 5 + 1 చెక్ చేస్తే n = 1 తీసుకుంటాం. అంటే ఒక బాక్స్ తీసుకుంటే ఏమైంది, n బదులు 1 పెట్టాం. 5 × 1 + 1 ఇది 6 వచ్చింది. ఓకే, ఫస్ట్ సాటిస్ఫై అయింది. రెండోది కూడా చెక్ చేద్దాం. సో n = 2 తీసుకున్నాం. సో 5 × 2 = 10 + 1 11 వచ్చింది. సో రెండోది కూడా సాటిస్ఫై అయింది, మూడోది కూడా సాటిస్ఫై అయింది. అంటే ఇలాగా ఒక ఆర్డర్లో ఇచ్చినప్పుడు మనకి ఏ నియమం పాటిస్తుందండి, 5n + 1. ఓకేనండి, 5n + 1 అనే నియమాన్ని ఇది అనుసరిస్తుంది అన్నమాట. దీన్ని మనకి ఏంటంటే మీకు 10th స్టాండర్డ్కి వచ్చినట్టయితే యూక్లిడ్ డివిజన్ లెమా అని చెప్పేసి అంటారు అన్నమాట. అక్కడ మీకు ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, a² - 2ab + b² - c² అని ఉందండి. సో ఇలాంటికి వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ ఐడెంటిటీకి దగ్గరలో ఉందా అని చెప్పి వెరిఫై చేసుకుంటాం. సో అలా వెరిఫై చేస్తే ఏమవుతుందంటే చాలా టైం టేకన్ తీసుకుంటుందండి. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి, a² - 2ab + b² - c² అని ఇచ్చాడండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే a = 1, b = 1, c = 1 తీసుకొని ఇంకా సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకేనా, a = 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1² - 2 × 1 × 1 + b² అంటే 1² - c² అంటే 1². ఈ 1² క్యాన్సిల్ అయిపోయింది. ఇక రిమైనింగ్ ఏమైంది, 1² అంటే 1, 2 × 1 1, 2 × 1 2 అండ్ 1 × 1 చేస్తే 2. సో 2 అది టోటల్గా ఎంత వచ్చింది, -1. అంటే ఈ 1 1 1 తీసుకొచ్చి ఇందులో ఏ ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు -1 ఏది వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇందులో కూడా సేమ్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 1 పెట్టండి, ఇక్కడ 1 పెట్టండి, 1 పెట్టండి. సో -1 + 1 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ -1 మిగిలింది. ఇక్కడ 1 1 అంటే 3 1 అంటే 3 అవుతుంది. అంటే 3 × -1 ఏమైంది, -3. అంటే ఇది ఆన్సర్ కాదు. ఓకేనా, అలాగే ఇక్కడ పెట్టండి, 1 1 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 1 మిగిలింది. ఓకేనా, ఇక్కడ కూడా 1 + 1 + 1 చేస్తే 3 వచ్చింది. 3 × 1 3, ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ 1 ఇది 1 క్యాన్సిల్, ఇక్కడ -1 మిగిలింది. ఇక్కడ చూస్తే ఇది +1 ఇది 1 1 ఇక్కడ 1 మిగిలింది అంటే -1. ఇది ఒకటి ఆన్సర్ అయిపోవచ్చు. ఇంకోటి కూడా చెక్ చేసేద్దాం, ప్లస్ మైనస్ క్యాన్సిల్, ఇక్కడ -1 మిగిలింది. ఇక్కడ చూస్తే ఏం మిగిలింది చూడండి, ఇది 1, నెక్స్ట్ ఇది 1 పోతే ఇక్కడ ఏం మిగిలింది, 1 మిగిలింది. అంటే ఇక్కడ కూడా -1 వచ్చింది. అంటే ఆప్షన్ మనకి ఏం కావాలి, అయితే డి అవ్వాలి లేకపోతే సి అవ్వాలి. ఇప్పుడు రెండాటిలో ఎలా సార్ టాలీ చేసుకోవాలి అని అంటే బాగా అబ్జర్వ్ చేయండి. c² దగ్గర ఏముంది, మైనస్ వాల్యూ ఉంది. అంటే c² ఇక్కడ c² చేస్తే -c × -c చేసేస్తే ఏమొస్తుంది మనకి, పాజిటివ్ c² వస్తుంది. బట్ ఇక్కడ -c ఇక్కడ -c, ఇక్కడ పాజిటివ్ ఇక్కడ మైనస్ చేస్తే ఏమవుతుంది, -c² వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏముంది మనకి, లాస్ట్ డి అనమాట. ఓకేనా, మళ్ళీ ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఎలాంటి సమ్ ఇచ్చినప్పుడు మన ఐడెంటిటీ కోసం వెయిట్ చేయకుండా జస్ట్ ఏం చేయాలి, ప్రతి దాంట్లో 1 సబ్స్టిట్యూట్ చేసేయండి, మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఈ ఆన్సర్ వచ్చే విలువలు ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోండి. సో ఫస్ట్ దాన్ని చూడండి, ఇది 1 + 1 + 1 చేస్తే 3 వచ్చింది. 3 × -1 చేస్తే -3 వచ్చింది. ఇది కాదు, ఇది కూడా చేసాం, 3 వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, ఇది -1 వాల్యూ వచ్చింది, ఇది కూడా -1 వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఎలా సార్ అంటే సింపుల్ థింగ్, ఇక్కడ చూడండి లాస్ట్లో ఏముంది, -c² రావాలి మనకు ఆన్సరు. ఇక్కడ చూడండి -c ఇక్కడ -c, -c ఏమవుద్ది, ప్లస్ అవుద్ది, +c² వస్తుంది. మనం +c² రావాలా, అవసరం లేదు కదా. కాబట్టి ఇది ఎలిమినేట్ చేసేవచ్చు. మరి ఇది కూడా చెక్ చేసేద్దాం, ఇది ప్లస్ ఇది మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ -c². సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. కొన్ని క్వశ్చన్లు మాత్రం ఎలాగా త్రూ ఆప్షన్ ద్వారా మనం వెరిఫై చేసుకోవాలన్నమాట. అంతేగాని ఇదే ఇచ్చాడు దీన్ని సాల్వ్ చేద్దామని చెప్పి 2abని స్ప్లిట్ చేయడం లేకపోతే c² స్ప్లిట్ చేయడం ఎలా చేస్తాను అనుకుంటే లెంతీ ప్రాబ్లం అయిపోద్దాం, మనకు టైం వేస్ట్ అవుద్ది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, క్రింది సర్వ సమీకరణాల్లో సత్యమైనది అని అడిగాడు. ఆప్షన్ చూస్తే a - b² = a² - b², a + b² = a² + b², a² + b²,
a minus b whole square is equal to a square plus 2ab minus b square and a plus b whole square equal to a square plus 2ab plus b square. ఈ క్వశ్చన్ చూసినట్టు మనం చెప్పేస్తామండి ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి, ఓకేనా. కానీ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతాం, ఇదేంటిది ఇక్కడ ఇది కూడా కరెక్ట్ అనేమో అనిపిస్తుంది. ఏమని జస్ట్ ఏం చేశాడండి, మైనస్ దగ్గర ప్లస్, ప్లస్ దగ్గర మైనస్ రాశాడు. సో ఏ విధంగా ప్రూవ్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఫస్ట్ a minus b హోల్ స్క్వేర్, a minus b హోల్ స్క్వేర్ అంటే ఏంటండి, a minus b ఇంటూ a minus b, అంతే కదండి. స్క్వేర్ అంటే 2 సార్లు రాసుకోమని. సో ఏతో ఏని బీని మల్టిప్లై చేద్దాం, అలాగే బీతో ఏని బీని కూడా మల్టిప్లై చేద్దాం, ఓకేనా. ఏ ఇంటూ ఏ ఏమవుద్ది, ఏ స్క్వేర్. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఏ ఇంటూ బి ఏబి, అగైన్ బీతో చేయండి, బి ఇంటూ ఏ మైనస్ ఏబి, ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి ఇంటూ బి బీ స్క్వేర్. సో టోటల్గా ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్. ఇదేనంటే ఇక్కడ ఉంది మరి ఆన్సరు. ఇది కాదు కాబట్టి ఇది రాంగ్ అయింది. అదే సేమ్ ప్లేస్లో ఏ ప్లస్ బి హోల్ పెడితే ఏమవుద్ది, ఈ రెండు కూడా ప్లస్ అయితే మొత్తం ఇదంతా ప్లస్ అయిపోద్ది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మాత్రం ఇచ్చాడు కాబట్టి ఇది కూడా రాంగ్. ఆల్రెడీ ఏ మైనస్ బి మనం సాల్వ్ చేసాం, ఏమో రావాలి ఇక్కడ మైనస్ వాల్యూ రావాలి, కానీ ఇక్కడ పాజిటివ్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా రాంగ్ అవుద్ది. సో ఏ ప్లస్ బి మనం చేస్తాం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ వస్తుంది. దిస్ ఈస్ ద కరెక్ట్ ఐడెంటిటీ అనమాట. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి, ఎందుకంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఓవర్లుక్లోని 3 ఆప్షన్స్ చదువుతాం. 3 ఆప్షన్లు ఇక్కడ చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చూడాలి ఓవర్లుక్ చేస్తాం. ఏంటి ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 2ab ఉంటుందేమో మైనస్ బీ స్క్వేర్ ఉంటుంది అని చెప్పేసి అంటే ఆప్షన్ 3 పెట్టేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఆప్షన్ మొత్తం చదవాలి. ఆప్షన్ మొత్తం చదివిన తర్వాత అందులో కరెక్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, 5x ప్లస్ 7/2 ఈక్వల్ టు 3/2 ఆఫ్ ఎక్స్ మైనస్ 14 అయితే ఎక్స్ విలువ ఎంత అన్నాడు. ఆప్షన్ చూస్తే -3 -5 అండ్ 3,5 అనమాట. సో ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి. 5x ప్లస్ 7/2 ఈక్వల్ టు 3/2 ఆఫ్ ఎక్స్ మైనస్ 14 అన్నమాట. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో అయితే మనం ఎక్స్లో ఒకవైపు కాన్స్టెంట్లో ఒకవైపు తీసుకురావచ్చు, లేదనుకుంటే మామూలుగా ఇక్కడే మనం ఎక్సెల్ చేసుకొని ఆ లాస్ట్లో చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఏం చేద్దామంటే ఎక్స్ రంగా ఒకవైపు కాన్స్టెంట్ రంగా ఒకవైపు తీసుకొచ్చేద్దాం, ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ 5x ఇటు తీసుకొచ్చేసండి, 14 ఇటు తీసుకురండి. అప్పుడు 7/2 ప్లస్ 14 ఈక్వల్ టు 3x/2 మైనస్ 5x అనమాట, ఓకేనండి. సో పాజిటివ్ వాల్యూ అటు వెళ్తే నెగిటివ్ వాల్యూ అయింది, ఇది పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇటు వస్తే ప్లస్ అయిందండి, ఓకే. ఎల్సిఎం 2 అవుతుంది. సో 7 ప్లస్ 2 14 28 ఈక్వల్ టు ఇక్కడ కూడా చూడండి క్రాస్ మల్టిప్లై చేస్తే 3x మైనస్ 10x హోల్ బై 2 ఇస్ 2 క్యాన్సిల్ చేసేసండి. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఎంత మిగిలిందండి, 28 ప్లస్ 7 35 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రిమైనింగ్ ఎంత చూడండి ఎంత మిగిలిందో -7x అనమాట. అందుకే చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ కూడా ఏం చేస్తాం, ఏమి లేకపోతే 1 ఉన్నట్టు, ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు ఎల్సిఎం చేసాము. సో 2 వచ్చింది. 2 టేబుల్లో 2 1 సైడ్ పోతుంది కాబట్టి 1 × 7 7. ఇక్కడ 1 టేబుల్లో ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 × 14 28, ఓకేనా. 7 + 28/2 వేసాం. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా సేమ్ ఎల్సిఎం 2 అయింది. 2 టేబుల్లో 2 1 సైడ్ పోతుంది కాబట్టి 3x. ఇక్కడ 2 టేబుల్లో 1 టేబుల్లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 × 5x 10x అయింది. సో 3x మైనస్ 10x. సో 3x కంటే 10x ఎక్కువ కాబట్టి సో మైనస్ వాల్యూ వచ్చింది -7x అనమాట, ఓకేనా. సో -x ఈజ్ ఈక్వల్ టు లేకపోతే మైనస్తో పాటు పంపించేసేయండి అటు, అప్పుడు ఏమైంది -35/7 కట్ చేస్తే ఎన్నిసార్లు పోతుందండి -5 టైమ్స్ అనమాట. సో x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది -5. -5 ఈజ్ బీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ ఇలా ఇచ్చిన క్వశ్చన్లో ఏం చేయాలి మనం, ఎక్స్ టైమ్స్ అంటే చలరాశులన్నీ ఒకవైపు రాసుకుంటే కాన్స్టెంట్లన్నీ ఒకవైపు తీసుకొచ్చండి. అలా తీసుకొస్తే మనం ఏమవుద్ది, సో ఇటువైపు ఎల్సిఎం చేసాం, ఇటువైపు కూడా ఎల్సిఎం చేసాం, బోత్ సైడ్స్ కూడా న్యూమినేటర్ ఈక్వల్ కాబట్టి క్యాన్సిలేషన్ చేస్తాం. సో ఇక్కడ 35 వచ్చింది, ఇటువైపు -7x వచ్చింది. సో వాల్యూ అంటే మనకు ఓన్లీ ఎక్స్ కావాలి కాబట్టి -7 అటు పంపించండి. -7 ఇటు ఏమైంది మల్టిప్లై అవుతుంది, అటు వెళ్తే డివిజన్ అవుతుంది. సో -35/7 ఈక్వల్ టు -5 అనమాట, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, 4x² మైనస్ 5xy² + 1 సమాసం అనేది ఒక డాష్ అని ఇచ్చాడండి. అది ఏకపద అవుద్దా, ద్విపద అవుద్దా, త్రిపద అవుద్దా, స్థిరాంకం అవుద్దా అని ఇచ్చాడండి క్వశ్చన్.
ఫస్ట్ మనకి దీని ఒక డెఫినేషన్ తెలియాలి కదండి. ఏకపదాన్ని దేన్ని అంటాము, ద్విపదాన్ని దేన్ని అంటాము, త్రిపదాన్ని దేన్ని అంటాము, స్థిరాంకం అని ఏమంటాము. ఫర్ ఎగ్జాంపుల్కి ఏఎక్స్ అని ఉందనుకోండి, ఆర్ ఏఎక్స్ స్క్వేర్ ఆర్ ఏఎక్స్ క్యూబ్ ఇలా ఉందనుకోండి, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఏకపదాలు అవుతాయి. ఇక్కడ పదాల సంఖ్య మొత్తం ఎంత ఉన్నాయండి, ఒకటే కదండి. పదం ఏక అంటే ఒకటే కదండి, ఓకేనా. ఏకపదం అంటే పదాల సంఖ్య ఒకటి మాత్రమే ఉండాలి. అలా ఉన్న వాటిని కూడా ఏకపదం అని అంటాం. మరి ద్విపది అంటే ఏంటంటే ఏఎక్స్ ప్లస్ 1 కానీ, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ కానీ, ఆర్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కానీ ఇలా ఉన్నాయనుకో, 2 పదాలు ఉన్నాయి కదండి ఇక్కడ, 2 పదాలు, వాటిని ఏమంటారు, ద్విపది అని అంటారు, ఓకేనా. నెక్స్ట్ త్రిపది అంటే ఏమంటాం, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈ ఫామ్లో, అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇలా ఉన్నది అనుకోండి. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మొత్తం 3 పదాలు ఉన్నాయి కదండి. ఇలా 3 పదాలు ఉన్నట్లు ఏమంటాం, త్రిపది అంటాం. మరి స్థిరాంకం అంటే ఏంటండి, ఎప్పటికీ చేంజ్ కాలేటటువంటి అన్నీ స్థిరాంకం అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి, ఏ అనేది ఒక స్థిరాంకం, బి అనేది ఒక స్థిరాంకం, సి అనేది ఒక స్థిరాంకం. మరి ఎక్స్ ఎందుకు రాయట్లేదు సార్, ఎక్స్ అనేది మనం ఏం చేస్తున్నాం, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కానీ పాలినామియల్స్లో ఏమంటాం, చలరాశి అంటాం. అంటే దానికి ఒక నిర్దిష్టమైన వాల్యూ ఉండదన్నమాట, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది, దాన్ని ఏమన్నా చలరాశి అంటాం. కాబట్టి తీసుకోము. ఈ ముందులోనే చూసండి, ఇవి కాన్స్టెంట్లు అన్నమాట, ఎప్పటికీ మారలేని వాల్యూలు. అంటే 1 కానీ 2 కానీ 3 కానీ ఇవన్నీ ఏంటి కాన్స్టెంట్ వాల్యూస్, ఎప్పటికీ చేంజ్ అవ్వదు దీని వాల్యూ, ఓకేనా. మరి ఏకపద అంటే ఏంటి తెలుసుకున్నాం, ద్విపద అంటే ఏంటి తెలుసుకున్నాం, త్రిపద అని తెలుసుకున్నాం. మనం అసలు మనకి ఇచ్చిన క్వశ్చన్ మరి ఏకపద అవుద్దా, ద్విపద అవుద్దా, త్రిపద అవుద్దా చూడండి. 4x స్క్వేర్ వై 5xy స్క్వేర్ ప్లస్ 1 ఇచ్చారండి. ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయండి, మరి 1 2 3 మొత్తం 3 పదాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఏమవుద్ది, ద్విపది, ఓకేనా. ఆన్సర్ ఏమవుద్ది అంటే సి అవుద్ది అనమాట, ద్విపది. అర్థమైంది కదండి, ఏకపదాన్ని దేని అంటాము, ద్విపదాన్ని దేమని అంటాము, అండ్ త్రిపదాన్ని దేమని అంటామని, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 2024 యొక్క విలువ అని అడిగాడు. ఆప్షన్ చూస్తే 2024 -2024 1 -1, ఓకేనా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1 అంటే 1 టు ది పవర్ ఆఫ్ 1 అంటే ఎంతండి, 1. 1 స్క్వేర్ అంటే ఏం చేయాలి, 1 × 1 చేయాలి, ఆన్సర్ 1 అవుద్ది. మరి 1 క్యూబ్ చేస్తే ఏమవుద్ది, 1 × 1 × 1 చేస్తే మళ్ళీ 1 వచ్చింది. అంటే 1 టు ది పవర్ ఆఫ్ అక్కడ పవర్లోని చూడండి, పవర్లో ఆడ్ నెంబర్ ఉన్నా ఆర్ ఈవెన్ నెంబర్ ఉన్నా, అంటే ఘాతంలోని సరి సంఖ్య ఉన్నా లేదా బేస్ సంఖ్య ఉన్నా మనకి ఏమవుతుంది, ఆన్సర్ ఇప్పుడు కూడా చేంజ్ కావట్లేదు, ఇప్పుడు ఒకటే వస్తుంది, అవునా కదండి. అదే -1 టాలీ చేద్దాం. -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది, -1, ఓకేనా. -1 హోల్ స్క్వేర్ చేస్తే -1 × -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 × 1 1, అంటే -1 స్క్వేర్ చేస్తే ఏమొచ్చింది, 1 వచ్చింది. -1 హోల్ క్యూబ్ చేద్దాం. -1 × -1 × -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ అగైన్ మైనస్ 1 × 1 × 1 ఈజ్ 1, అంటే -1 హోల్ క్యూబ్ చేస్తే ఎంత వచ్చింది, -1. -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 చేయండి. -1 × -1 × -1 × -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, అంటే 1. ఇక్కడ మీరు అర్థం చేశారా, పవర్లోని ఆడ్ నెంబర్ ఉంటే -1 వస్తుంది, పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే +1 వస్తుంది, అంతే కదండి. దీని నుంచి మనం కన్క్లూజన్ ఏం చేయొచ్చు, -1 పవర్లో ఆడ్ నెంబర్ అంటే బేస్ సంఖ్య ఉంటే దాని వాల్యూ ఎప్పుడు కూడా ఏమవుద్ది, -1. అదే -1 పవర్లోని ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య ఉందనుకోండి, దాని వాల్యూ ఎంత వస్తుంది, +1 అన్నమాట. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటండి, -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 2024, అంటే మరి 2024 అంటే మనకి ఏ సంఖ్య అంటే సరి సంఖ్య బేస్ సంఖ్య, సరి సంఖ్య కాబట్టి ఇది ఏమవుద్ది, ఓవరాల్ వాల్యూ 1కి ఈక్వల్ అవుద్ది అన్నమాట. అంటే ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట, ఓకేనా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ మైనస్ వాల్యూ ఇచ్చాడో ప్లస్ వాల్యూ ఇచ్చాడో చూసుకోండి. తర్వాత దాని పవర్లో సరిఘాతం ఉందా బేస్ ఘాతం ఉందా చెక్ చేసుకోవాలి. సరిఘాతం ఉందనుకోండి పాజిటివ్ వాల్యూ వస్తుంది, అదే బేస్ ఘాతం ఉంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది అనమాట. మనకు దాంట్లో ఇచ్చింది సరిఘాతం కాబట్టి మనకి ఏమొచ్చింది, ఆన్సర్ 1 వచ్చిందనమాట, ఓకేనా. అర్థమైంది కదండి. ఈ ప్రాబ్లంతో మనం బీజగణితానికి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని మోడల్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.
అదేవిధంగా మన తోటి టెట్ మిత్రులకు కూడా మన వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అవుద్ది. ఇంక లాస్ట్ ఒక థింగ్ ఏంటంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన వీడియోస్ అన్నీ కూడా వెంటనే మీకు పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ, బాయ్.